ఆల్ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ కపుల్ ఫ్రెండ్లీ, డైరెక్టెడ్ బై అశ్విన్ చంద్రశేఖర్, స్టారింగ్ సంతోష్ శోభన్, మానస వారణాసి అండ్ బ్యాంక్ రోల్డ్ బై యూబీ కాన్సెప్ట్స్. ఇంకా ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయిందని మనం మాట్లాడుకుంటే 24లో అశ్విన్ చంద్రశేఖర్ ఇనిషియల్లీ ఇది తమిళ్ రిలీజ్ కింద ప్లాన్ చేసిన మూవీ అండ్ లేటర్ ఆన్ యూబీ కాన్సెప్ట్స్ ఇది ఈ ప్లాట్ తెలుగు ఆడియన్స్కి రీచ్ అవుతుందని నమ్మి దే వెంట్ ఆన్ రైటింగ్ ఫర్ తెలుగు ఆల్సో. అందుకని కొంచెం డిలే అయిన మూవీ ఇది. ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే నాకు చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇట్స్ లైక్ మన ఫ్రెండ్ యొక్క లవ్ స్టోరీ మనం విన్నా, లేకపోతే మన ఎవరిదైనా ఒక లవ్ స్టోరీని మన ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరిదైనా చూస్తే ఎటువంటి ఫీలింగ్ వస్తుందో సేమ్ అలాంటి ఫీలింగే నాకు ఈ మూవీ చూస్తున్నప్పుడు కలిగింది. అండ్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే చాలా న్యాచురల్ లుక్స్ ఉంటాయి మీకు ఇందులో. ఒక ఒక్కొక్క ఫ్రేమ్ మీకు ఇట్స్ లైక్ ఈ ప్లాట్ మన కళ్ళ ముందే జరుగుతుంది అన్నట్టుగా కనపడుతుంది మీకు. సో నాకైతే చాలా బాగా నచ్చింది సినిమాటోగ్రఫీ ఈ మూవీది. అండ్ మ్యూజిక్, ఆదిత్య రవీంద్రన్ ఎక్సలెంట్ మ్యూజిక్, చాలా ఫ్రెష్గా ఉంది. చాలా రోజుల తర్వాత ఇంత ఫ్రెష్ మ్యూజిక్ విన్నా అనే ఫీలింగ్ వచ్చింది. బికాజ్ ఆఫ్ ఆదిత్య రవీంద్రన్ ఈ మూవీ ఇంకొక లెవెల్కి వెళ్ళింది అని చెప్పొచ్చు బికాజ్ ఆఫ్ హిస్ మ్యూజిక్. అండ్ అశ్విన్ చంద్రశేఖర్ ఈ మూవీలో లవ్ ఇస్ లైక్ స్టాండింగ్ టుగెదర్ అని పాయింట్ని బాగా చూపించారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కానీ చాలా లైన్స్ మీకు పోయిటిక్గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ లైక్ డియర్ కామ్రేడ్లో మీరు చూస్తే వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ పెయిన్, వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సాడ్నెస్, వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ అనేది పోయిటిక్గా చూపిస్తారు డియర్ కామ్రేడ్లో. సేమ్ ఇక్కడ కూడా ఒక పర్సన్ యొక్క పెయిన్ని, ఒక పర్సన్ యొక్క లవ్ని చాలా పోయిటిక్గా చూపించడం జరుగుతుంది. డైలాగ్స్ వైజ్, మ్యూజిక్ వైజ్ చాలా బాగా చూపించారు మూవీలో. అండ్ ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టైటిల్ కపుల్ ఫ్రెండ్లీ అంతే. నో ఏ రేటెడ్ కంటెంట్, మీరు హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ఈ మూవీ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఒక అబ్బాయి అమ్మాయి తన 20-25 ఇయర్స్ లోపు ఏదైతే స్ట్రగ్లింగ్ కెరియర్ ఉందో ఆ స్ట్రగ్లింగ్ కెరియర్ వీళ్ళని చూస్తే మనం రిలేట్ అవుతాం. ఒక పర్సన్ తన డిగ్రీ అయిపోయాక బీటెక్ అయిపోయాక ఏదైతే జాబ్ స్ట్రగ్లింగ్ ఫేజ్ ఉంటుందో ఆ ఫేజ్ని మనకి చాలా న్యాచురల్గా చూపిస్తారు ఇక్కడ. సేమ్ ఫర్ బోత్ హీరో అండ్ హీరోయిన్. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాంటి స్ట్రగ్లింగ్ కెరియర్లో ఇద్దరు కలుస్తారు అండ్ దే ఒకరికి ఒకళ్ళని నిలబడతారు. సో హౌ దేర్ జర్నీ గోస్ అన్నదే ఈ మూవీ అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఒక సమ్మోహనం మూవీ, ఒక డియర్ కామ్రేడ్ మూవీని ఎగ్జాంపుల్గా చెప్తా. ఆ మూవీస్ని మీరు బాగా ఎంజాయ్ చేసి మీకు బాగా నచ్చిందంటే కనుక ఈ మూవీ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇట్స్ డెఫినెట్లీ మస్ట్ వాచ్ అని చెప్తా. సో ఓవరాల్గా నేను 3.5 స్టార్స్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్, సీ యూ.